నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్లో ఉర్దూ నేర్పించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు ర్యాలీ చేపట్టగా ర్యాలీలో హిందూ సంఘాలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏసీపీ కార్యాలయం వరకు ర్యాలీ సాగగా ఉర్దూ నేర్పించడాన్ని నిరసిస్తూ ఏసీపీకి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్లో ఉర్దూ నేర్పించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల ర్యాలీ చేపట్టగా ర్యాలీలో హిందూ సంఘాలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మా కరెస్పాండెంట్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, అసలు ఏంటి, ఎందుకు ఈ వాగ్వాదం జరిగింది, ఏమైంది? శ్రీదేవి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ లో ఉన్నటువంటి భరత్ చంద్ర ప్రైవేట్ స్కూల్లో ఇటు విద్యార్థులకు ఆ నమాజ్ కల్మా ఉర్దూ నేర్పిస్తున్న ఒక ఉపాధ్యాయుడు, ముస్లిం ఉపాధ్యాయుడు ఉర్దూ నేర్పిస్తున్నారని చెప్పేసి బీజేపీ బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇటు యాజమాన్యాన్ని కూడా నిలదీసి ఇటు పోలీసులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో ఇటు ఆర్మూర్ పట్టణంలో ఈ రోజు ఆ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చాయి హిందూ సంఘాలు. అయితే ఇదే విషయంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏసీపీ కార్యాలయం వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించాయి హిందూ సంఘాలు. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అదేవిధంగా హిందూ సంఘాలు కూడా పాల్గొన్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే హిందూ సంఘాలు అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభించి అక్కడ పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకవైపు తోపులాట కూడా దారితీసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో సమయంతో ఇటు పోలీసులు వారు నచ్చజెప్పే ప్రయత్నము చేశారు. చివరికి ఇటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, అదేవిధంగా హిందూ సంఘాలు కొంతమంది ప్రతినిధులను ఏసీపీని కలిసిన పరిస్థితి. ఏసీపీ కలిసి వినతి పత్రం కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ నిరసన ర్యాలీకి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వస్తున్న క్రమంలో కామారెడ్డి జిల్లా బిక్నూర్ టోల్ గేట్ వద్ద అక్కడ బిక్నూర్ పోలీసులు అతన్ని అడ్డుకొని ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితము ఎమ్మెల్యే కూడా స్పందించారు, పత్రికా ముఖంగా మాట్లాడిన పరిస్థితి. అయితే ఇక్కడ ఆర్మూరు పట్టణంలో గత కొంతకాలంగా ఇటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆర్మూర్ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయని చెప్పేసి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ చిన్న సంఘటన రాజకీయ స్వార్థం కోసం మతం రంగు పుల్మారని చెప్పేసి మండిపడ్డ పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు పెరికిట్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఉర్దూ నేర్పిస్తున్నారంటే విషయంలో జరిగినటువంటి చిన్న గొడవ చిలికి గాలివానమై ఈ రోజు నిరసన ర్యాలీకి దారితీసిన చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు ఇటు ఇరు వర్గాలను కూడా సమయం పాటించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. హిందూ పిల్లలను ఈరోజు మత మార్పిడి చేసేందుకు ముష్కరల ప్రయత్నము బయట పెట్టినామని చెప్పే బాధతోని మొన్న ఏదైతే పిప్రిలో జరిగిన ఆ భరత్ చంద్ర అనే స్కూల్లో 200 మంది పైచీలక పిల్లలుంటే పెర్కిట్ లో అందులో కేవలం 10-15 మంది మైనారిటీ పిల్లలు ఉన్నారట. వాళ్ళ కోసం అని చెప్పి 200 మంది పిల్లలకు నమాజ్ ఎట్లా చేయాలో చెప్తున్నారు, ఉర్దూ ఎట్లా నేర్చుకోవాలో చెప్తున్నారు. ఇది ఏ చట్టం రాసింది రేవంత్? దీన్ని అడుగుతున్నాను నేను. ఇవాళ ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఈ ప్రాంతంలో సురేషన్ రెడ్డి గారు ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఉన్నారు. నేను వీళ్ళని అడుగుతున్నాను. ఇవాళ అక్కడికి వెళ్ళిన తహసీల్దారు, అక్కడికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా చెప్పారు తప్పుంది. అక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ఆయన వ్యక్తిగతంగా ఆయన మతానికి అతనికి ఏదో ప్రలోభాల కోసం పిల్లల్ని ఇచ్చేస్తున్నాడు. 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లల్ని నమాజ్ ఎట్లా నేర్పియాలంటే ఇది ఎక్కడికి పోతుంది మన సమాజం? అడుగుతున్నా నేను ఇవాళ బాధతో చెప్తున్నా. ఇవాళ ఏ పార్టీ కూడా పిలవలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇవాళ నేను భాగ్యనగర్ నుంచి ఇక్కడికి వస్తుంటే